యోహాను 8:12 ఉంటుంది, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. అయితే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. ఐ యామ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. మరి ఆయన ఇక్కడ ఉన్నప్పుడు, ఈ భూమి మీద శిష్యులతో ఉన్నప్పుడు ఆయన శిష్యులతో ఏమన్నాడంటే, ఈ భూమి మీద ఉన్నంత కాలము నేను వెలుగై ఉన్నాను. అది చదువుకుందాం ఒకసారి. యోహాను సువార్త 9:5. జాన్ చాప్టర్ 9:5. నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పెను. As long as I am in the world, I am the light of the world. మొదటగా యోహాను 8:12 ఆయన ఏమన్నాడంటే, నేను లోకమునకు వెలుగును. ఐ ఆమ్ ద లైట్, నేనే వెలుగును, జీవమును, మార్గమును అన్నాడు ఆయన. ఓకే, ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. ఇక్కడ నేను ఇక్కడ ఉన్నంత కాలము, మరి యోహాను 9:5 చూస్తే, యాజ్ లాంగ్ యాజ్ ఐ ఆమ్ ద వరల్డ్, ఐ ఆమ్ ఇన్ దిస్ వరల్డ్, ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. నేను ఈ భూమి మీద ఉన్నంత కాలము నేను ఈ లోకమునకు వెలుగై ఉన్నాను. సో ఆయన ఉంటుండగా మరి ఆ శిష్యులకు, ఆయన నమ్మిన వారికి ఏ ఆపద రాకుండా ఆయన వారిని కాపాడాడు. మరి తుఫాన్ నుంచి కాపాడాడు, వ్యాధుల నుంచి కాపాడాడు, దయ్యాల నుంచి కాపాడాడు, మరి మనుషుల నుంచి కాపాడాడు. వాళ్ళు చేసే మంచి అద్భుతాలు నమ్మక వాళ్ళని చంపేద్దాం అనుకునే వారి నుంచి కూడా మరి ఆయన కాపాడుకున్నాడు, వారిని కాపాడాడు. మరి యేసు ప్రభువారు ఆయన అద్భుతాలు చేసే కొలది, మరి వాళ్ళు ఆయన స్వస్థతలు చేసే కొలది ఆయన తీర్పు తీరుస్తూ వచ్చారు. అన్నిటికంటే గొప్ప అద్భుతమైనటువంటి లాజరస్ని లేపేటప్పటికి 3 రోజుల తర్వాత వారు ఆయన్ని చంపేద్దామని మీటింగ్ పెట్టుకున్నారు. మరి ఈ వెలుగుని కొంతమంది అంగీకరిస్తారు, కొంతమందికి ఆ వెలుగు ఇష్టం ఉండదు. ఎందుకంటే ఆ వెలుగు వారికి కొంచెం ఇబ్బంది కలిగించవచ్చు. కొంతమందికి వెలుగు అంత ఇష్టం ఉండదు, ఫర్ సమ్ పీపుల్. ఎందుకంటే అది వారికి మోస్ట్ ప్రాబబ్లీ అక్కడున్న వారికి మరి వారి యొక్క నాయకత్వానికి ఇబ్బంది కలిగించవచ్చు, లేక వారి అధికారానికి ఇబ్బంది కలిగించవచ్చు, లేక వారికి ఉండేటువంటి పలుకుబడికి ఇబ్బంది కలిగించవచ్చు, లేక వారు దాన్ని అపార్థం కూడా చేసుకోవచ్చు. అనేక రకాలుగా మరి వారికి ఇబ్బంది కలిగించవచ్చు. వెలుగైనటువంటి యేసు ప్రభువారిని వారు ఆపారు. అయితే ఇక్కడ ఆయన ఏమంటాడు శిష్యులతో, నేను ఈ లోకంలో ఉన్నప్పుడు లోకమునకు వెలుగై ఉన్నాను. అయితే మత్తయి 5:14 ఏమంటాడో చూద్దాం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము. ఇప్పుడు ఇక్కడ మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అంటున్నాడు ఆయన. చూసారా, హీఈస్ ద లైట్. ఆయన వెలుగై ఉన్నాడు. ఈ భూమి మీద ఉన్నంత కాలం ఆయన వెలుగై ఉన్నాడు. అయితే ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, నేను వెళ్ళిపోతున్నప్పుడు మీరు వెలుగై ఉన్నారు. అంటే వెలుగు, వై లైట్? వెలుగు అంటే చీకటిని చేసేదాన్ని వెలుగు అంటారు. మీరు ఇంట్లో చీకటి ఉన్నప్పుడు లైట్ వేసిన క్షణములోనే మరి ఆ చీకటి పోతుంది. ఓకే, రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మీరు కార్ లైట్లు ఆన్ చేసుకుంటే దారి పొడుగునా మీరు వెలుగుతూ వెళ్ళొచ్చు. ఆల్ ద వే యూ క్యాన్ గో బై లైట్. సో లైట్ విల్ గివ్ ఎ వే. ఏ చీకటి అయితే అక్కడ అంధకారంగా ఉండి ఆపి ఇబ్బంది పెడుతుందో, ఆ ఇబ్బంది, ఆ అడ్డు లేకుండా నీవు ముందుకెళ్ళిపోవడానికి సహాయపడేది వెలుగు. ఎందుకంటే ఈ భూమి చీకటితో నిండుకొని ఉంది. ఈ భూమి మీద శత్రువు ఉన్నాడు, ఆ శత్రువుకి బలం ఉంది. సో వారి చీకటి క్రియల మీద మరి మొదట ఆయన కొన్ని కార్యాలు చేసి, ఇదిగో నేను వెలుగు, తర్వాత నేను ఈ భూమి మీద ఉన్నంతకాలం వెలుగు, ఆ తర్వాత మీరు వెలుగై ఉన్నాడు. చాలాసార్లు మనకి కొన్ని వాటికి మనం ప్రార్థిస్తాం. సడన్గా ఏదైనా ఒక కొత్త సమస్య వచ్చిందనుకోండి, ఒక పెద్ద సమస్య వచ్చిందనుకోండి, మనం భయపడతాం. ఇది సర్వసాధారణం. విశ్వాసులం భయపడతాం, భక్తులం భయపడతాం. కానీ ఇక్కడ యేసయ్య భయపడలేదు. ఎందుకంటే ఆయన ముందుగానే దాని విషయమై ఆయన కనుగొని దాని మీద అధికారం ఉందని తెలిసి ఆయన దాన్ని జయించాడు. అయితే ఆ ట్రైనింగ్ ఆయన శిష్యులకి ఇచ్చాడు. తర్వాత ఆయన మరి సంఘస్థులకి ఇస్తున్నాడు, విశ్వాసులకు కూడా ఇస్తున్నాడు. మరి అప్పుడు దాకా యేసుప్రభువు వారు స్వస్థతలు చేసేవారు, అన్ని రోగాల్ని వెళ్ళగొట్టేవారు. మరి సడన్గా మరి వారు ఓడలో ఉన్నప్పుడు తుఫాను వచ్చినప్పుడు శిష్యులు భయపడ్డారు. ఈయనకి కేవలము ఈయన స్వస్థతలే చేయగలడు, మరి తుఫాను ఆపలేడంటే యేసుప్రభువు వారు తుఫాను కూడా ఆపాడు. యేసుప్రభువు వారు మరి అదే కాదు, లేమిని కూడా తీసివేశాడు. అక్కడ 5,000 మంది ఉన్నప్పుడు వీరందరికీ మీరు భోజనం పెట్టండి అంటాడు. మేము ఎలా పెట్టాం, అంత డబ్బు లేదు కదా, ఉన్న డబ్బుతో కొంచెం కూడా సరిపోదన్నప్పుడు ఆయన లేమిని తీసివేశాడు. సో ఆయన ప్రతి సమస్య వచ్చినప్పుడు ముందు ఒక ఇబ్బంది, ఒక భయము, ఒక బాధ కలుగుతుంది. తర్వాత ఆయన అది కూడా జయించవచ్చు అనేటువంటి మరి సామర్థ్యాన్ని ఆయన చూపించి, కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి అని మనల్ని ధైర్యపరుస్తాడు. మరి ఆ తుఫాన్ని కూడా ఆపినప్పుడు శిష్యులు ఆశ్చర్యపోతారు, ఇదేంటిది, గాలి నీళ్లు కూడా, తుఫాను కూడా ఆయనకి లోబడుతుంది అని. ఒక ఉదాహరణ తీసుకుందాం. యోహాను సువార్త 11:3-4 వరకు వెళ్దాం. అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను. సాధారణంగా ఈ వాక్యము చూస్తే యేసు అది విని
ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు అంటున్నాడు. అరే, సాధారణంగా ఏ వ్యాధి వచ్చినా మనం భయపడతాం. ఒక జ్వరం వచ్చినా, ఒక బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఒక నొప్పి ఉన్నా, ఆ నొప్పి ఎక్కువైతే చనిపోవాలనిపిస్తుంది నొప్పి భరించక. ఓకే, ఎనీ ప్రాబ్లం, ఎనీ సిక్నెస్ దట్ పర్సిస్ట్స్, పీపుల్ విల్ ఫియర్. జనాలు భయపడతారు, మనం చనిపోతామేమో. ఒకవేళ జ్వరం ఎక్కువ కాలం ఉంటే మరి చనిపోవచ్చు. నొప్పి ఎక్కువ కాలం ఉన్నా, ఏదైనా అవయం పనిచేయకపోయినా, ఏదైనా ఒక ఇన్ఫెక్షన్ ఎక్కువ కాలం ఉన్నా భయమేస్తుంది. సో అయితే ఇక్కడ చాలా తక్కువ కాలంలో చనిపోయేటువంటి రోగం వచ్చింది మరి లాజరస్ అనే వ్యక్తికి. మరి ఆమె సహోదరి మరి చెప్పింది యేసుప్రభు వారికి, ఇదిగో నువ్వు ప్రేమించినటువంటి ఈ సహోదరుడు వ్యాధి కలిగి ఉన్నాడు. అయితే యేసుప్రభు వారు శిష్యులతో మాట్లాడుతున్నాడు. అది కొంచెం మరణకరమైన వ్యాధి, భయంకరమైన వ్యాధి. అది త్వరగా మనిషిని చంపేస్తుంది. అది మరి అక్కడ ఉండేటువంటి మరి అక్కడ తెలుసు, లాజరస్ తెలుసు, అక్కడ ప్రజలకు తెలుసు, శిష్యులకు తెలుసు, యేసుప్రభు వారు తెలుసు. అయితే యేసుప్రభు వారు చెప్తున్నారు, ఒకసారి చూద్దాం ఆ వచనం, 4వ వచనం చూద్దాం. యేసు విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని, దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను. దేవుని కుమారుడు మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చిందంట. సో ఇక్కడ మనము ఒక్కొక్కసారి దేవుని అపార్థం చేసుకుంటాం. మరి దేవుని మహిమ కోసం రావడం ఏంటి ఈ బాధ, ఈ వ్యాధి అని. అంటే సాధారణంగా కొన్ని రోగాలు తగ్గిపోతాయి. పర్లేదు, జ్వరం వచ్చిందా డాక్టర్లు చెప్తారు, అమ్మ 3 రోజులు ఉంటుంది, 4 రోజులు ఉంటుంది. ఓకే, షుగర్ వచ్చిందా జీవితాంతం మందులు వాడాలా. చాలాసార్లు షుగర్ వచ్చిన వాళ్ళు ఆరోగ్యంగా ఉన్న వారి కంటే ఎక్కువ కాలం బతుకుతారు, ఎందుకంటే వారు కేర్ తీసుకుంటారు కాబట్టి వారి డైట్లో. సో బీపీయా, దానికి మందులు ఉన్నాయి. గుండె జబ్బులా, దానికి అన్నిటికీ మందులు పెట్టేసి తర్వాత దాన్ని లైట్ తీసుకున్నారు. దాన్ని సాల్వ్ చేసేసినప్పుడు కొంచెం స్టార్టింగ్లో బాధేస్తుంది, కానీ తర్వాత అలవాటైపోతుంది. ఇక్కడ మరి ఈ వ్యాధి చాలా త్వరగా చంపేసే వ్యాధి. అప్పుడు యేసుప్రభు వారు చెప్తున్నారు, ఈ వ్యాధి స్వస్థపరచడం అనేది వారు వినలేదు, వారు చూడలేదు. అయితే ఆయన చెప్తున్నారు, ఈ వ్యాధి కూడా మరి మహిమ కొరకే. అంటే మన విశ్వాసం ఇక్కడ దాకే ఉంది, ఇక్కడ దాకే దేవుడు స్వస్థపరుస్తాడు. ఇది చేయగలడు, ఇది చేయగలడు, ఇది చేయగలడు, ఇది చేయగలడు. మరి ఇది కొత్తది కదా. మరి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఇది కూడా నా మహిమ కొరకే. అంటే దీని విషయం కూడా నువ్వు నన్ను ప్రార్థించవచ్చు, దీని విషయం కూడా నువ్వు నన్ను అడగొచ్చు, దీని విషయం కూడా నీవు అడిగినట్లయితే నేను దాన్ని కూడా స్వస్థపరుస్తాను, ఆ సామర్థ్యాన్ని నీకు ఇస్తాను, నేను దాని నుంచి కూడా నిన్ను కాపాడుతాను. మరి కేవలము రోగాలే కాదు, తుఫాను నుంచి కూడా కాపాడుతాను అన్నాడు శిష్యులకి. ఇదిగో మీకు అక్కడ ఆహారం లేని చోట ఆహారం కూడా ఇవ్వగలను అని ఒక కొత్త సమస్య వారి ముందు పెట్టి దానికి పరిష్కారాన్ని చూపిస్తున్నాడు. అంటే ఎక్కడ మానవాళి ఈ భూలోకంలో సృష్టి ఆగిపోతుందో అలాగా ఆగకుండా నేను అది మిమ్మల్ని ఆపకుండా, మిమ్మల్ని బాధ పెట్టకుండా నేను మీకు సహాయం చేస్తాను అని యేసుప్రభు వారు అంటున్నారు. మరి సృష్టికి కొన్ని సరిహద్దులు ఉన్నాయి, మరి కొన్ని పరిమితులు ఉన్నాయి. అయితే అక్కడికి వచ్చినప్పుడు అందరూ ఆగిపోతారు, ఇంక అయిపోయింది అనుకోకుండా నేను దాని విషయమై కూడా నువ్వు ప్రార్థిస్తే నేను నీకు సామర్థ్యాన్ని ఇస్తాను, దాన్ని కూడా నువ్వు జయించవచ్చు. మరి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఈ వ్యాధి వచ్చి చనిపోవడమే కాదు, మరి చనిపోయి 3 రోజులైనా సరే యేసు ప్రభు వారు ఇంకా మీరు నమ్మండి, మీరు నమ్మినట్లయితే నేను దాన్ని మహిమగా మారుస్తాను, నేనే పునరుద్ధానమును జీవమునై ఉన్నాను. ఇప్పుడు అందరూ భయపడుతున్నారు, కానీ తర్వాత మరి ప్రార్థన ద్వారా అనేక విషయాలు, మరి అనేక మంది అద్భుతాల ద్వారా మరి స్వస్థపడినట్లయితే, ఆ సాక్ష్యాలు చెప్పినట్లయితే మరి సంఘానికి ధైర్యం, సేవకులకు ధైర్యం వస్తుంది, సంఘానికి ధైర్యం వస్తుంది, తర్వాత లోకానికి కూడా ధైర్యం వస్తుంది. యేసుప్రభు వారు అంటున్నారు, ఇది కూడా నాకు సాధ్యమే, దిస్ ఈజ్ ఆల్సో పాసిబుల్, యూ కెన్ ఈవెన్ డిమాండ్ దిస్ ఫ్రమ్ మీ. అక్కడ మరి అంటారు, ఓకే ఈయన అద్భుతాలు చేయగలడు, ఈయన స్వస్థతలు చేయగలడు, తుఫాను ఆపగలడు, కానీ ఈయన చనిపోయి 3వ రోజు అయింది కదా అని దాని విషయమై ఆయన వేడుకోవట్లే, వాళ్ళు అయిపోయింది అనుకుంటున్నారు. అందుకని అంటున్నారు వాళ్ళు, నువ్వు ముందు వచ్చి ఉంటే బాగుండేదయ్యా అని వాళ్ళందరూ అనుకుంటున్నారు. కొంతమంది ఏమో మరి ఈ గుడ్డివానికి చేసింది ఇది చేయగలడా అంటున్నారు. మరి శిష్యులు కూడా ఇది కొత్తే, వాళ్ళు అప్పుడు దాకా వెంటనే చనిపోయిన వాళ్ళని చూశారు, చనిపోయిన ఒక రోజుకి వెళ్ళి వాళ్ళు చూశారు, మరి కుష్ఠరోగులు అన్నీ చూశారు, కానీ వారు ఇది చూడలేదు, ఇంకా సమాధి పెట్టి ముద్ర వేసింది చూడలేదు వాళ్ళు. సో ఈయన వారందరికీ మళ్ళా చూపించాడు అనమాట. అంటే అక్కడ దేవుని నామము ఒక మహిమ నుంచి ఇంకో మహిమకి వెళ్ళింది. ఓహో, అప్పుడు మరి అక్కడ ఉన్న వారందరికీ, యూదులకు కూడా, ఓహో ఇది కూడా చేయగలడా ఈయన అని వారి విశ్వాసాన్ని పెంచుతున్నాడు. గాడ్ ఈజ్ ఇంక్రీజింగ్ దర్ ఫెయిత్. మరి శత్రువుకి కూడా బలం ఉంది. ద డెవిల్ ఆల్సో హ్యాస్ పవర్. వెన్ ఎవర్ ద డెవిల్ షోస్ మోర్ పవర్, గాడ్ విల్ గివ్ యూ ఈవెన్ మోర్ పవర్. శత్రువు కూడా అప్పుడప్పుడు, మరి శత్రువుకి ఎంత సామర్థ్యం ఉందో దేవుడికి తెలుసు, ఎందుకంటే ఆ శత్రువుని తయారు చేసింది కూడా ఆయనే. వాడు పడిపోయాడు అక్కడి నుంచి. ఓకే, అయితే దేవుడు ఆ సామర్థ్యాన్ని వెనక్కి తీసుకోలే.
నీకు నేను భయపడాల్సిన అవసరం లేదు. నీ సామర్థ్యాన్ని తీసుకొని, నీ సామర్థ్యాన్ని నీ దగ్గర పెట్టుకో, వెళ్ళు ఈ భూలోకానికి. నేను నా బిడ్డలకి, నువ్వు నీ సామర్థ్యాన్ని వాడే కొలది నేను దానికంటే ఎక్కువ సామర్థ్యం నా బిడ్డలకి ఇస్తాను. వారు తుదకు నిన్ను తొక్కి వారు నా రాజ్యానికి వస్తారు. అందుకే ఇక్కడ లూకా సువార్త 10:19 అధ్యాయం చూద్దాం. లూక్ చాప్టర్ 10:19. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి. అయితే ఇక్కడ యేసుప్రభువు వారు ఏమంటున్నారు? ఇదిగో శత్రువు బలమంతటి మీద అధికారం ఇస్తున్నాడు. మరి మనం చూసింది ఇంత బలం ఉంది. అయితే ఇక్కడ యేసుప్రభువు వారు శత్రువు బలమంతటి మీద దాని మీద కూడా ఆయన అధికారము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ ఆయన ఇచ్చాడు కూడా. ఇక్కడ అక్కడ శిష్యులతో చెప్తున్నాడు. లూక్ 10:19. ఇదిగో పాములను త్రేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి. మరి శత్రువు బలమంతటి మీద, మరి మనకి ఇది ఆల్రెడీ చాలా మందిని ఇబ్బంది పెట్టింది, చాలా బాధ పెట్టింది. కాబట్టి ఈ భయంతో మరి మనము కూడా భయపడ్డం సహజం. అయితే తర్వాత మనం ప్రార్థనలో ఎదిగి మరి దీని మీద కూడా దేవుడు బలమిస్తాడని విశ్వాసంలో మరి మనము బలం పొందినప్పుడు, అరే మన దేవుడికి దీని మీద కూడా అన్ని సాక్ష్యాలు విన్నప్పుడు మనం చూసారా, మరి బైబిల్లో ఈ సాక్ష్యాలన్నీ చూసి మనకు విశ్వాసం వస్తుంది. రక్తస్రావం కలిగిన స్త్రీ ఒకరికి చేసిన దేవుడు అనేకులకి చేయగలడు. అయితే కొంతమంది మరి బైబిల్లోనే ఉంది, సమాజంలో లేదు కదా అని. ఎప్పుడైతే బైబిల్లో మనం లోకంలో జరుగుతూ చూస్తామో మనకి విశ్వాసం ఎక్కువ పెరుగుతుంది. చూడండి, దేనికైనా డాక్టర్లు దీనికి మందు ఉంది తగ్గిపోతుందంటే అందరికీ ధైర్యం వస్తుంది, దీనికి మందు లేదంటే భయం వస్తుంది. మరి మనకు ఒకవేళ బైబిల్లో ఉన్నా అది సమాజంలో అటువంటి సాక్ష్యాలు రాలేదనుకోండి, అది కొత్త వ్యాధి, అది త్వరగా చంపేస్తుంది అంటే కొంచెం భయం వేస్తుంది. అయితే యేసు ప్రభు వారు దాని మీద కూడా సామర్థ్యం ఇస్తున్నారు. I give you power over all the power of the enemy and nothing shall by any means hurt you. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, you lose what you don't claim. ఒక్కొక్కసారి భయం ఏం చేస్తుందంటే కొన్ని వాగ్దానాలు మరి క్లెయిమ్ చేయకుండా చేస్తుంది, మనం కొన్ని దేవుడిని అడగనివ్వకుండా చేస్తుంది. చాలామంది పరలోకి వెళ్ళిన తర్వాత బాధపడతారు, దీని మీద కూడా అధికారం ఉందా, నేను ఒకవేళ ప్రార్థించుంటే ఇది కూడా నాకు ఇచ్చేవాడేమో దేవుడు, నాకు మంచి ఇల్లు ఇచ్చేవాడేమో, ఉద్యోగం కూడా ఇస్తాడా, ఓకే ఈ రకమైన అద్భుతాలు చేస్తాడా, ఓకే మంచి చదువు కూడా ఇస్తాడా, ఓకే దీని మీద సామర్థ్యం ఇస్తాడా, ఇది కూడా ఇచ్చేవాడా, ఇది కూడా ఇచ్చేవాడా, ఈ బలహీనత మీద కూడా సామర్థ్యం ఇస్తాడా, ఇది మానేయడానికి చాలామంది తెలుసుకుంటారు. దీంతో మరి లాజరస్ పరలోకంకి వెళ్ళినా అక్కడ అబ్రహామును కలుసుకుని ఉంటాడు. అయితే అబ్రహాం చెప్పుంటాడు, లాజరస్ నీవు భూమి మీద నీవు చాలా బాధలు పడ్డావు, వాటి మీద కూడా దేవుడు నీకు అధికారం ఇచ్చేవాడు, కానీ నీవు దేవుడి నమ్మ పరలోకం మీద వచ్చావు, కానీ నీవు అక్కడ బతికిన 20, 30, 40, 60, 70, 80, 90 సంవత్సరాలు సమృద్ధిగా బతికి వచ్చే రీతిగా కూడా నువ్వు చేసుకోవచ్చు, కానీ నువ్వు వాటిని క్లెయిమ్ చేయలేదు. సో వాటిని క్లెయిమ్ చేసుకొని ఈ యాత్రలో కూడా ఆశీర్వదింపబడి రావచ్చు అనేటువంటిది అక్కడ అబ్రహాం చెప్పుంటే మరి లాజరస్కి పశ్చాత్తాపం కలిగి ఉంటుంది. అరే నేను వాడుకోలేకపోయానే, ఇది నేను ఎక్కువ సమయము ఆ ధనవంతుడు గుమ్మం దగ్గర గడిపాను, నేను వాక్యంలో గడుపుంటే బాగుండేది, ధనవంతుడు ఏమైనా చేస్తాడేమో అనుకున్నాను, కేవలం దేవుడు పరలోకం మాత్రమే తీసుకెళ్తాడు, నేను పరిశుద్ధంగా ఉండాలా, కానీ ఈ భూమి మీద అద్భుతాలు చేయడు, స్వస్థతలు చేయడం అనుకున్నాను, కానీ ఇవన్నీ కూడా చేస్తాడని లాజరస్ అక్కడికి వెళ్ళాక పశ్చాత్తాపడి ఉండొచ్చు. సో గాడ్ కెన్ గివ్ యూ అబెండెంట్ లైఫ్ ఇన్ ఎవ్రీ ఏరియా. సో ఇప్పుడు వస్తున్న ఈ కొత్త దాని మీద కూడా దేవుడు అధికారం ఇవ్వగలడు. మరి దానికి ముందు మరి భయం ఉండడము మరి సహజము. శత్రువు బలమంతటి మీద మీకు అధికారం ఇస్తున్నాను. సో దీని మీద కూడా మరి అధికారం ఉందని నేను విశ్వాసాలకు తెలియజేస్తున్నాను. మనం ప్రార్థించినట్లయితే మరి ఈ వాక్యం అనేకులకు ధైర్యం ఇస్తుంది. మీరు అలాగే వెళ్ళాల్సిన పని లేదు. యేసు ప్రభువాన్ని కొండ మించి దూతలు పట్టుకున్నారు, ఇప్పుడు ఆయన దూకలే. You doesn't need to show off. There are some people who want to provoke you. కొంతమంది నిన్ను ఎలాగైనా హేళన చేయాలని, మరి నిన్ను ఏదైనా చేయించాలని చూస్తారు, లేక నీకు చేత కాదని చెప్పడమో, లేక రుజువు చేసుకోవాలని చెప్పడమో అంటారు. యూ డోంట్ నీడ్ టు డూ దట్. ఎందుకు అద్భుతాలు చేసేవాళ్ళం మనము కాదు, కాపాడేవాళ్ళం మనం కాదు, ఆయనే చేస్తాడు. సో మనము విశ్వాసం ఎదగడానికి అది చేయడానికి కొంచెం టైం పట్టవచ్చు. ఫ్రమ్ గ్లోరీ టు పౌల్ అంటాడు, నేను పిల్లవానిగా ఉన్నప్పుడు మరి నేను పిల్లవానికి ఉన్నాను, ఇప్పుడు నేను ఎదిగి పెద్దవాడిని అయ్యాను. మరి గొప్ప ఏలియా, అనేక అద్భుతాలు చేసినటువంటి ఏలియా, పైనుంచి అగ్గి తీసుకొచ్చినటువంటి ఏలియా కూడా మరి జెజబెల్ అన్న మాటలకి ఆయన భయపడిపోయాడు. సో ప్రవక్తవైనా, నీవు సేవకుడైనా, ఎంత గొప్పవాడవైనా మరి కొన్ని వింత వాటి రావడము మరి భయమేసి ఉండొచ్చు. కానీ తర్వాత వెంటనే మరి అదే దేవుడు ఏలియాని మరణం మీద అధికారం ఇచ్చి పైకి తీసుకెళ్ళిపోయాడు. ఏ జెజబెల్ అయితే ఆయన్ని నీ తల తీసేస్తానందో మరి ఆమె పైనుంచి పడిపోయింది, మరి ఈయన మరణం చూడకుండా పైకి వెళ్ళిపోయాడు. సో ఈరోజు నీవు ఎవరైనా ఉన్నట్లయితే దేవుడు నీ భయాన్ని మరి నీ వేదనను మరి దేవుడు రానున్న రోజుల్లో సాక్ష్యాలుగా ఇప్పుడు నిన్ను కాపాడుతూ రానున్న రోజుల్లో మరి నిన్ను ఆశీర్వదిస్తాడు. సో దోస్ హూ ఛాలెంజ్ యూ, దోస్ హూ టాక్ టు యూ, డోంట్ రియాక్ట్ టూ మచ్ టు దామ్. ఓకే, యోహాను సువార్త 11వ అధ్యాయము 9 నుంచి 10 వచనాలు.
అందుకు యేసు, పగలు 12 గంటలున్నవి గదా, ఒకడు పగటి వేళ నడిచిన ఎడల ఈ లోకపు వెలుగును చూచును గనుక తొట్రుపడడు. అయితే రాత్రివేళ ఒకడు నడిచిన ఎడల వాని యందు వెలుగు లేదు గనుక వాడు తొట్రుపడునని చెప్పెను. ఓకే, ఇప్పుడు ఈ వెలుగుకి ఈ చీకటిని కూడా తీసే సామర్థ్యం ఉంది. అయితే ఈ చీకటి కొంచెము బలముగా ఉండడంతో ఈ వెలుగు తీయగలదా లేదా అని మన అందరూ కూడా కొంచెము తొట్టెలు పడుతున్నారు. దే ఆర్ అ బిట్ డౌటింగ్. అయితే నీవు దేవుడు అడగొచ్చు, ప్రభువా నాకు ఇంకా ఎక్కువ వెలుగు కావాలా. అప్పుడు దేవుడు ఈ చీకటి మీద కూడా మరి జయించే సామర్థ్యం ఉందని ఆ వెలుగును ఆయన ఇవ్వగలడు. హీ కెన్ గివ్ హిమ్ దట్ లైట్ టు డిస్ట్రాయ్ దిస్ డార్క్నెస్ విచ్ ఈస్ ట్రైంగ్ టు టెల్ దట్ దిస్ డార్క్నెస్ కెనాట్ బి ఎలిమినేటెడ్. మరి ఈ చీకటి మీద కూడా ఆయన అధికారం ఇవ్వగలడు. సో ఇప్పుడు చీకటి ఎంత పెరిగితే ఆ చీకటిని వెలుగుగా మార్చడానికి అంత శక్తిని కూడా దేవుని ఇవ్వగలడు. మరి యేసుప్రభువారు వారితో అంటున్నాడు, ఇదిగో ఈ చీకటిని కూడా మార్చగల శక్తి మరి నా దగ్గర ఉంది, ఆ వెలుగు నా దగ్గర ఉంది, ఈ చీకటిని కూడా తీసివేయగల వెలుగు నా దగ్గర ఉంది అని ఆయన విశ్వాసములోకి శిష్యులను కూడా అంచెలంచెలుగా లేవనెత్తున్నాడు. స్టెప్ బై స్టెప్ హీఈస్ ఇంక్రీజింగ్ ద గ్లోరీ ఆఫ్ ద సెయింట్స్ టు గ్లోరిఫై హిజ్ నేమ్. యోహాను సువార్త 11:40-43. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులపై చూడండి, ఇక్కడ వాళ్ళ విశ్వాసం లేదు, ఇది జరగదు అని వాళ్ళందరూ ఉన్నారు. అప్పుడు యేసు ప్రభు వారు అక్కడ ఉన్న మరియా వాళ్ళ విశ్వాసాన్ని బలపరుస్తున్నాడు. ఇదిగో దీని విషయం కూడా మీరు నమ్మొచ్చు, ఇది అయిపోయింది అనుకుంటున్నారేమో, దీని విషయం కూడా మీరు నమ్మొచ్చు అని యేసు ప్రభు వారు వారి విశ్వాసాన్ని బలపరుస్తున్నాడు. హీఈస్ ఇంక్రీజింగ్ ద ఫెయిత్ ఆఫ్ మేరీ, మార్తా అండ్ అదర్ పీపుల్ దేర్. వాళ్ళతో పాటు శిష్యుల విశ్వాసాన్ని కూడా ఆయన బలపరుస్తున్నాడు. మేబీ ఈ వాక్యం ద్వారా దేవుడు మీ విశ్వాసాన్ని బలపరుస్తున్నాడు. దీని విషయమై నేను మిమ్మల్ని కాపాడుతాను అని మీ విశ్వాసాన్ని బలపరుస్తున్నాడు. మేబీ అనేకులు మరి మనమందరం కూడా మరి భయక్రాంతం అయిపోయామేమో. బట్ గాడ్ ఈస్ నౌ ఇంక్రీజింగ్ అవర్ ఫెయిత్ దట్ మీరు ప్రార్థిస్తే దీని విషయమై కూడా మరి మీరు నమ్మినట్లయితే దీని విషయమై కూడా నేను మిమ్మల్ని కాపాడుతాను అని చెప్తున్నాడు. ఇదిగో దీన్ని కూడా నేను చేయగలను. అందుకు యేసు, నీవు నమ్మినట్ల దేవుని మహిమను చూతు అని నీతో మరి చెప్పలేదా అని ఆమె, గాడ్ ఈజ్ ఎంకరేజింగ్ అండ్ లిఫ్టింగ్ యువర్ ఫెయిత్. మరి ఈరోజు అనేకుల విశ్వాసాన్ని ఆయన లేవనెత్తున్నాడు. మరి ఏలియాకు అక్కడ భయపడిపోయి వెళ్ళిపోయినప్పుడు ఏలియాకు చెప్తున్నాడు, ఏలియా ఏం చేస్తున్నావు ఇక్కడ అని. నెమ్మదిగా ఏలియాని ఆయన బుజ్జగించి ఒక మూలకు తీసుకెళ్ళి ఆయన సామర్థ్యాన్ని చూపి ఆయన భయపడిన ఆ ఏలియా విశ్వాసాన్ని నెమ్మదిగా పెంచుతున్నాడు. అవర్ గాడ్ ఈజ్ ఎ కంఫర్టర్. మనిషి అలా కాదు, నువ్వు వీక్ నేను స్ట్రాంగ్, నువ్వు ఇది చేయలేవా అది చేయలేవా అని అది సైతాను శోధిస్తాడు. మనం జడ్జ్మెంట్ మెంటాలిటీ ఉంటుంది, తీర్పు తీర్చే మనస్సు ఉంటుంది. అవతల వాళ్ళకి ఈ సామర్థ్యం లేదు ఇది లేదు అని సాధారణంగా మనం తీర్పు తీరుస్తాం, కించపరుస్తాం, అవమానపరుస్తాం, లేక వాళ్ళని నిందిస్తాం, ఎక్యూజ్ చేస్తాం. ఇవన్నీ కూడా శత్రువు స్వభావాలు. యేసుప్రభువారు అలా చేయరు. వాళ్ళు ఎంత బలహీనులైనా, వాళ్ళు ఎలాంటి వారైనా, వారి విశ్వాసం తగ్గిపోయినా, మరి అంత గొప్ప అద్భుత రీతిగా వాడబడిన పేతురు విశ్వాసం తగ్గిపోయినప్పుడు 3 సార్లు తిరస్కరించినప్పుడు ఆయన పేతుర్ని, నువ్వు ఇంత చేసి ఇంత ట్రైనింగ్ ఇచ్చి ఇంత ఇచ్చి ఇదా నువ్వు చేసేది అని ఒక్క మాట పేతుర్ని అనలేదు ఆయన. మరి అదే పేతుర్ని నువ్వు ఇంకా ప్రార్థించాలా, ఆత్మతో ఇంకా ఎక్కువ నింపబడాలా అని చెప్పి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని 3 సార్లు అనిపించి ఆ పేతుర్ని బలపరిచి నీవు అనేకులను బలపరచు అని ఆయన పేతుర్ని గొప్ప అపోస్తులుగా తీర్చిదిద్దాడు. అదే పేతురు మరి తన దేహము నుంచి ప్రభావం వెళ్ళి అనేక రోగులను మరి స్వస్థపరచడానికి ఉపయోగపడ్డాడు పేతురు భక్తుడు. సో టుడే గాడ్ ఈస్ ఎంకరేజింగ్, ఈస్ లిఫ్టింగ్ యువర్ ఫెయిత్. మేబీ యువర్ డ్రెడెడ్ ఇన్ ఫియర్. ఇది తీర్పు తీర్చే సమయం కాదు. టు ఎంకరేజ్ ఈచ్ అదర్స్ ఫెయిత్, టు రైజ్ అప్ అండ్ గో టు ద నెక్స్ట్ లెవెల్. గాడ్ ఎంకరేజ్ పీటర్స్ ఫెయిత్. మరి సంసోను ఇబ్బంది పడిపోయి ఆ బాధలో ఉన్నప్పుడు ఇంత చేసి ప్రార్థన చేస్తావా, ఆ ప్రార్థన విని తన జీవిత కాలంలో చేసే అద్భుతాల కంటే గొప్ప అద్భుతం చేసి తన ఆఖరి ప్రార్థనప్పుడు ఆయన ఎక్కువ మరి మందిని హతము చేసి గొప్ప మహిమను పొందుకున్నాడు. అవర్ గాడ్ ఈజ్ ఎ గుడ్ గాడ్, ఈజ్ ఎ గ్రేట్ గాడ్. హీఈస్ అన్ ఎంకరేజింగ్ గాడ్. హీఈస్ లైక్ ఎ మదర్. చూడండి, తల్లి తన కొడుకుని కవర్ చేస్తుంది, నెమ్మదిగా మళ్ళీ పక్కొచ్చి చెప్తుంది, ఇలా కదైనా ఇలాగ ఉండాలి, నెక్స్ట్ టైం ఇలా చేసి పొరపాటు చేశాను. బట్ మ్యాన్ accuses, straight away he attacks. Okay, this is man. So let's not have that mindset. Okay, so God is encouraging your faith. So this is not to blame each other or to accuse each other, tell that you don't have this, you don't have this, you don't have this. No, let's all encourage each other's faith and grow in the Lord. ఆయన ఆదరణకర్త అంట, మనల్ని ఆదరించాడంట. అరే నువ్వు భయపడిపోయి ఇంత చేసింది ఇదేనా? నో, హీ వాంట్ అక్కడి నుంచి లేపి మళ్ళా దీని మీద కూడా అధికారం ఉంది, మీరు దీని విషయమై ప్రార్థించండి.
మరి ఆ శిష్యులు భయపడిపోయారు. పేతురు చెప్తున్నాడు, పేతురు వీళ్ళని చంపేస్తానని నిన్ను భయపెట్టినా దాని మీద కూడా నీకు అధికారాన్ని ఇస్తాను అని చెప్పి అదే పేతురుని ఆయన ప్రార్థించే అలవాటు చేయించి మరి పేతురుని గొప్ప ప్రార్థనాపరుడిగా చేసి శక్తితో నింపి మరి గొప్ప మరణ వేదన వస్తున్నప్పుడు అందరూ వెళ్ళిపోయారు, కానీ అపోస్తులు అక్కడే ఉన్నారంట. చూసారా, దేవుడు ఆ స్థాయికి వారిని తీసుకెళ్ళాడు. మరి తోమాని భారతదేశానికి తీసుకొచ్చాడు. భయపడిపోయి మరి డౌట్ చేసే పిరికి వారిని ఆయన గొప్ప సామర్థ్యంలోకి తీసుకెళ్ళాడు. సో టుడే గాడ్ ఈస్ ట్రైనింగ్ us, increasing our faith, those who are low, and he's telling others to focus on the power of God and the gifts of God. చదువుదాం. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. యోహాను 11:40. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. చూడండి, యేసు ప్రభువారు ఆయనకు తెలుసు ఆయన ప్రార్థిస్తే వింటాడు, ముందే ఆయనకు తెలుసు. అయితే ఆయన వారి కొరకు అంటున్నాడు, నేను ప్రార్థిస్తున్నాను చూడండి, ఈ ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తాడు. ఇంత దారుణమైన పరిస్థితి విషయమై కూడా ప్రార్థించవచ్చు, నీవు నమ్మొచ్చు, అది కూడా అంగీకరిస్తాడని ఆయన అక్కడ ఉండేటువంటి శిష్యులను మరి మార్తా మరియల యొక్క విశ్వాసాన్ని పెంచుతున్నాడు. హీఈస్ ఇంక్రీజింగ్ దర్ ఫెయిత్. ఆయన చావకుండా కూడా చేయగలడు. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును. అంటే నువ్వు దేని విషయమై ప్రార్థించినా, ప్రభు దీని విషయమై భయపడిపోతున్నాము, ఇది చాలా బాధ కలిగిస్తుందని మనము ఆ ఉన్న ఫ్యాక్ట్ని ఆయన ముందు పెట్టినట్లయితే ఆయన ఆ మనవి ఆలకించి ఆ భయాన్ని తీసివేస్తాడు. మరో బైబిల్ గ్రంథంలో ఒక భక్తుడు అంటాడు, అతని కుమారుడు మరి నీటిలోని మరి అగ్గిలోని పడుతూ ఉంటాడు. అది శిష్యులు చూసి పారిపోతారు, అయ్యి బాబా ఇది చేయలేము, ఇది ఏదో కొత్త దయ్యంలాగా ఉంది, మనం దీన్ని ఎలగొట్టలేము అనుకుని వాళ్ళు దాన్ని గద్దించడం మానేస్తారు. తర్వాత ఆయన వచ్చినప్పుడు ఆయన చెప్తాడు, అల్ప విశ్వాసులారా మీ విశ్వాసం ఎక్కడ అంటే, మీ విశ్వాసం చిన్నగా ఇంకా పెంచుకోవాలంటే ఇది ఎంత గొప్ప సమస్య అయినా ఇంకా ఆ విశ్వాసాన్ని వాడచ్చు అని అప్పుడు ఆ తండ్రికి అంటాడు, నీవు నమ్మినట్లయితే అద్భుతం చూస్తూ ఉంటే ఆయన అంటాడు, నమ్ముతున్నానయ్యా, కానీ ఎక్కడో అవిశ్వాసం ఉంది, అవిశ్వాసం విషయమై నాకు సహాయం చేయి. కానీ సడన్గా ఇది వచ్చినప్పటికీ కొంచెం భయంలో కొంచెం అవిశ్వాసంలో ఉన్నారు. అయితే దేవుడు మరి కొంత సమయం తీసుకొని he's encouraging people. He's telling, no, you don't need to panic about this. You don't need to fear for this. నీవు నమ్మినట్లయితే దీని విషయం కూడా చూస్తావు అని చెప్పినప్పుడు వారి విశ్వాసాన్ని పెంచినప్పుడు వారు ఈ అద్భుతాన్ని చూస్తారు. They saw this glorious miracle. ఇక్కడ మాకు సామర్థ్యం కావాలి, అద్భుత రీతిగా చేయాలంటే సంఘానికి ఇస్తాడు. ఈ వరము కావాలంటే God can give you that. God can do it in all ways, whatever you want. ఈ భయంని ఏ రీతిగా ఆయన తీసేయడానికి సిద్ధంగా ఉన్నాడు. Provide we pray. మనం దాని విషయమై ప్రార్థించినప్పుడు మరి పేతురికి ఆ భయాన్ని కూడా తీసేసి మరి తన శిష్యులకు ఆ భయాన్ని, మరి తోమాకు అనుమానం ఉంటే అనుమానం కూడా తీసేస్తాడు. సో ఈరోజు ఏ బలహీనత ఉందో దాన్ని చూసి దేవుడు మనల్ని తీర్పు తీర్చట్లేదు. He want to encourage you and take out that weakness and take out that unbelief. మరి ఏలియా అంత గొప్పవాడైనా ఆయనలో ఒక బలహీనత ఉంది, మరి దేవుడు దాన్ని తీసివేశాడు, దావీదులో తీసివేశాడు. వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఈ చీకటి పరిస్థితుల్లో దేవుడు మనం అందరి విశ్వాసాన్ని బలపరుస్తున్నాడు. హీఈస్ టెల్లింగ్ us, you can also be bold and overcome this. దేవుడు చెప్తున్నాడు, మీరు దీని విషయంలో కూడా ధైర్యముగా ఉండి దీన్ని కూడా మీరు మీ కుటుంబాలు జయిస్తారు. నాజరేయుడైన యేసయ్యా, ఐఎమ్ గోయింగ్ టు ప్రే ఫర్ ద పీపుల్. లార్డ్, ఇదిగో ప్రభువా, ఇశ్రాయేలును ఆనాడు నువ్వు ఎలా కాపాడావో ఈరోజు అనేకులకు మరి సహోదరికి జరగవచ్చు, భార్యకి జరిగింది, మరి భర్త పరిస్థితి ఏంది, పిల్లలు జరిగింది, తల్లిదండ్రుల పరిస్థితి ఏంది, మా అమ్మమ్మకి జరిగింది, వాళ్ళకి వచ్చేసింది, నా స్నేహితుడికి వచ్చింది, వాడితో నేను ఉన్నాను, ఇప్పుడు నా పరిస్థితి ఏంది. అనేకులు భయపడుతున్నారా, విశ్వాసులేంది, ఎవరైతే ఇది భూమి మీద ప్రతి ఒక్కరిని ప్రేమించాడు దేవుడు. ఈరోజు ప్రభువా, ఈ వాగ్దానం నాకు కావాలా. ఐ వాంట్ టు స్పేర్ మీ అండ్ మై స్పేర్ మై లైఫ్. ఇదే కాదు, నేను ప్రార్థించగా అనేకుల్ని కాపాడేటట్టు నా విశ్వాసాన్ని పెంచు, నన్ను ధైర్యంగా ఉండే పెంచు. అయ్యా, టుడే యాక్టివేట్ ఎక్సోడస్ నిర్గమ కాండంలో నువ్వు ఏ రీతిగా ఇశ్రాయేలుని కాపాడావు, ఆ వాగ్దానాన్ని ఇప్పుడు కూడా నెరవేర్చి దేవుడు నేడు నిరంతరముగా ఉండు దేవుడు. ఆ వాగ్దానాన్ని నెరవేర్చి ఇదిగో ఈ వాగ్దానం ద్వారా మమ్మల్ని కాపాడి మా ద్వారా ఈ వాగ్దానాన్ని మేము అనేకులకు బోధించి వారిని కూడా కాపాడి మా ద్వారా దేశాన్ని, లోకాన్ని కూడా కాపాడండి. అది పాత నిబంధన కానీ కొత్త నిబంధనలో లోకమంతా కూడా నీ శిష్యులకు చెప్పావు. మొదట ఇజ్రాయెల్లోనే స్వస్థపరచు, మనం ఇప్పుడైతే భూలోకమంతా ప్రకటించండి అన్నావు కొత్త నిబంధనలు. ఇది ఇప్పుడు మేము ఆ యుగంలో ఉన్నాం. ఈ కృప సమృద్ధి గల జీవం పొందుకునేటట్టు, అనేకులు నీ మహిమను చూచేటట్టు నీవు త్వరగా సంఘం ప్రార్థన కూడా ఆలకించమని నాజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.